మనకి ఎక్కువ సన్నీ ఎండ్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి సో డే టైమ్ యూ కెన్ యూజ్ దోస్ ఫెసిలిటీస్, ఇండోర్ ఫెసిలిటీ. ఈవినింగ్ టైంలో మీరు అవుట్డోర్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ ఫోటో. యా, సో కమింగ్ టు ద గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ హైవే, చాలా మందికి అంటే ఇది మాకు ఎప్పటి నుంచో ఐడియా ఉన్నది. రీసెంట్గా అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ అనౌన్స్ చేసింది. సో దే హ్యావ్ గివెన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. దేర్ ఈస్ ఏ ప్రపోజ్డ్ 200 kilometers beach corridor road starting from Molpet port in Srikakulam to Vizag port in Vizag city. మన ఎగ్జిస్టింగ్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ని భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఇప్పుడు అప్కమింగ్ ఉందో భోగాపురం ఎయిర్పోర్ట్ని శ్రీకాకుళంలో టెక్కల్ దగ్గర వస్తుంది. మోల్పేట్ అంటే బావనపాడు అని, మోల్పేట్ అని, దేర్ ఆర్ మల్టిపుల్ నేమ్స్ బట్ ద ప్రాజెక్ట్ ఈస్ సేమ్. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ఓపెన్ ఇన్ దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్. భోగాపురం ఎయిర్పోర్ట్, మోల్పేట్ పోర్ట్ రెండు ఇంచుమించు ఒకే టైంకి ఓపెన్ అయిపోతున్నాయి. సో గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే లాంగ్ టర్మ్ విజన్ వైజాగ్, భోగాపురం ఎయిర్పోర్ట్, మోల్పేట్ పోర్టు ఈ మూడు ఒకే రోడ్డు మీద తీసుకురావాలని. సో దట్ లాజిస్టిక్స్ పరంగా, ట్రాన్స్పోర్ట్, కార్గో పరంగా అన్ని విధాలుగా ఈజీ అవుతుంది. సో మనకేంటంటే ఇప్పుడు చెన్నై, మహాబలిపురం, పాండిచేరి ఈ రోడ్ చాలా మందికి ఐడియా ఉంటుంది. ఆ విధంగా మనకి బీచ్కి ప్యారల్గా ఒక 1 kilometer 2 kilometers డిస్టెన్స్లోని ఇట్ విల్ బీ కనెక్టింగ్ ఆల్ దీస్ ఏరియాస్, ప్రమోటింగ్ టూరిజం, ఇండస్ట్రీస్, రిసార్ట్స్ ఇన్ ఏ వెరీ బిగ్ వే. మనకేంటంటే ఇప్పుడు ఇంకా అనౌన్స్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ల్యాండ్స్ ఆర్ స్టిల్ అవైలబుల్ అట్ ఏ గుడ్ ప్రైస్. అండ్ మన బే పార్క్ దగ్గరలోనే ఇది వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ 1-2 minutes వాక్ ఫ్రమ్ అవర్ ప్రాజెక్ట్. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంది అన్న యూ కెన్ స్టిల్ కన్సిడర్. phase 2 ఎక్స్టెన్షన్ ప్లాన్ చేస్తున్నాం బే పార్క్లో. సో అందులో అన్ని 350 square yards బీచ్కి ఇంకా దగ్గరలోని డైరెక్ట్ ప్రీమియం బీచ్ ఫేసింగ్ బే పార్క్ ఎక్స్టెన్షన్ phase 2 ప్లాట్స్ ఉన్నాయి. యూ కెన్ కన్సిడర్ పర్చేసింగ్ ఇన్ బే పార్క్. లేదు అంటే బే పార్క్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ ప్రాజెక్ట్. సో అంత ప్రైస్కి ఇప్పుడు నేను పెట్టేది ఉన్న ఇన్వెస్ట్మెంట్కి నాకు హయ్యర్ ప్రైస్లో పడడం నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మన బే పార్క్కి దగ్గరలోనే 1 kilometer డిస్టెన్స్లో అండ్ ఈ బీచ్ కార్డర్ రోడ్ ఏదైతే ఉన్నదో దీనికి జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్లో వీఆర్ కమింగ్ అప్ విత్ ఎ న్యూ ప్రాజెక్ట్. తెప్పలవలస విలేజ్ అది ఇప్పుడు మీకు ఇచ్చిన లిస్ట్లో ఫస్ట్ ప్రాజెక్టు. సో ఈ తెప్పలవలస విలేజ్ ఏదైతే ఉన్నదో అక్కడ మనం ఈ బీచ్ కార్డర్ రోడ్ నుంచి జస్ట్ ఒక 1/2 kilometer డిస్టెన్స్లో వీఆర్ కమింగ్ విత్ అరౌండ్ 15 to 20 acres ప్రాజెక్ట్. దట్ విల్ ఆల్సో బి సుడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. వీఆర్ స్టార్టింగ్ విత్ ద ప్లాన్ అప్రూవల్స్. ఇది మీకు ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ 2-3 yearsలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మినిమం 50% ఈజీగా అప్రిషియేట్ అవుతుంది. ఎందుకంటే మేము ఇయర్ లాంచ్ చేసేటప్పుడే 78,000కి లాంచ్ చేస్తాం. వీఆర్ ఆఫరింగ్ ప్రీ లాంచ్ సేల్ ఆఫర్ అట్ జస్ట్ 5,000 rupees per square yard. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విల్ హ్యావ్. మీరు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేస్తారు కాబట్టి సో మీరు 5,000 rupees per square yardకి మినిమం 500 square yards. టికెట్ సైజ్ ఇస్ 25 lakhs. సో మల్టిపుల్స్ ఆఫ్ 25 lakhs ఏమైనా తీసుకోవచ్చు, 25-50 ఇట్స్ అప్ టు యూ. ఎవరైనా కలిసి తీసుకున్నాను ఇండివిజువల్గా అయినా. ఇదేంటంటే మేము లాంచ్ 7,000-8,000 చేస్తాం కాబట్టి మీకు లాంచ్ టైంకే ఇమీడియట్గా మీకు ఆ 50% రిటర్న్ అనేది ఇమీడియట్గా మీకు కనిపిస్తుంది. ఎందుకంటే లాంచ్ టైంకి వెళ్ళేసరికి మీకు మార్కెటింగ్ కాస్ట్ యాడ్ అయిపోతాయి, ప్రొక్యూర్మెంట్ యాడ్ అయిపోతుంది, నెక్స్ట్ ఇది ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ప్లాన్ అప్రూవల్స్, ఫీజులు ఇవన్నీ యాడ్ అయిపోతాయి. మీకు వచ్చేది అప్రూవ్డ్ ప్లాట్ రిజిస్ట్రేషన్ వస్తుంది. బట్ ఇది ఏంటంటే మీరు ఎర్లీ ఇన్వెస్టర్ కాబట్టి యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్ ఆఫ్ గెటింగ్ మోర్ రిటర్న్స్. ఇది మనం బే పార్క్లో కూడా ఈ విధంగా మేము స్టార్టింగ్లో పెట్టాం అప్పట్లో ఆఫర్. యాక్చువల్ మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరు యూటిలైజ్ చేసుకోలేదు. మనం ప్రతిసారి మన కమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటాం. మనం ఏ కమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటాం వాళ్ళందరూ వచ్చి పెట్టారు. వాళ్ళందరూ వచ్చి ఆల్మోస్ట్ 6 plots తీసుకున్నారు. అరౌండ్ 1,200 to 1,500 square yards 1.5 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. వాళ్ళందరికీ 3-4 years అమౌంట్ మోర్ దెన్ డబుల్ అయింది. డబుల్ కూడా కాదు, ఆల్మోస్ట్ 2.5-3 times వరకు కూడా అయింది కొంతమందికి అమౌంట్. సో యా షూర్, థ్యాంక్ యూ సార్. సో ఇదేంటంటే మనం ప్రతిసారి మనం డిస్కస్ చేసుకుంటాం కానీ మన బ్రాండ్ మీద ఉన్న ట్రస్ట్, గుడ్ విల్ ఆల్రెడీ అందరికీ ఉంది. స్టిల్ పీపుల్ థింక్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఈవెన్ ఇన్ ప్రీ లాంచ్ ఎర్లీ స్టేజ్ సెల్. ఇందులో మనం ఏం ప్లాట్ కొనుక్కొని ఏదో మనకి అప్రిషియేషన్ వస్తుందా రాదా అని డౌట్ కూడా అక్కర్లేదు. అష్యూర్డ్ రిటర్న్స్ మీకు డెఫినెట్గా మన ప్రాజెక్ట్ లాంచ్ చేసేసరికి మీకు మినిమం 50%. ఎందుకంటే మేము లాంచ్ ప్రైసే మీకు ఆ ప్రైస్ వస్తుంది. సో మేము లాంచ్ చేసేసరికి మీకు అప్రిషియేషన్ ఆల్రెడీ కనిపిస్తుంది. దెన్ వై పీపుల్ ఆర్ థింకింగ్ ఐ డోంట్ నో.
అది ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఒక ప్రాజెక్ట్ మనం బేపాక్ దగ్గరలో మనం లాంచ్ చేసిన ప్రాజెక్ట్. అండ్ ఇది రెండో ప్రాజెక్ట్ పెద్దమానపురం దగ్గర గజపతి నగరం. అది యాక్చువల్లీ మనం మార్కెట్ బాగాలేదని చెప్పి లాస్ట్ ఇయర్ లాంచ్ చేద్దాం అనుకుని వీ డిలేటెడ్ బై 1 year. మేము ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా నేను లాస్ట్ టైం చెప్పాను, మన గజపతి నగరం దాటాక పెద్దమానపురం సంస్థ దగ్గర వస్తుంది. ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ ఒకటి అవుతుంది, ఎవరైనా అటువైపు ట్రావెల్ చేస్తుంటే దే విల్ బి హ్యావింగ్ ఐడియా. సో ఆ రైల్వే బ్రిడ్జ్ దాటగానే జస్ట్ ఒక 1/2 kilometer వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తుంది మన ప్రాజెక్ట్, డైరెక్ట్ హైవే ఫేసింగ్. ఇది నేను లాస్ట్ టైం పెట్టాను ప్రీ లాంచ్, అప్పుడు 4,000 పెట్టాను. ఇప్పుడు నేను ఇదే ప్రాజెక్ట్ మీకు మళ్ళీ 6,000 పెడుతున్నాను. మీరు ఇంకా రేట్ చేస్తే 10,000 దాకా కూడా వెళ్తుంది. సో డైరెక్ట్ మీకు యూ కెన్ సీ ఇట్ సేమ్ ప్రాజెక్ట్ ఐ హావ్ ప్రెజెంటెడ్ ప్రీవియస్లీ ఇన్ దిస్ మీటింగ్. మన మీటింగ్ 430 నేను ట్రైన్ చేశాను. ఆల్రెడీ 50% రిటర్న్స్ లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు కూడా ఇంకా ఛాన్స్ ఉంది, ఎందుకంటే స్టిల్ ఇట్ ఇస్ ఇన్ ద ప్రీ లాంచ్ ఫేజ్. సో ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకుంటే ఇందులో ఏంటంటే 30 lakhs మినిమం 500 square feet సేమ్. సో ఇది కూడా మీకు లాంచ్ ప్రైస్ ఇట్సెల్ఫ్ విల్ బి ఆల్మోస్ట్ 8,000 to 9,000 ఉంటుంది ఇయర్ పైన లాంచ్ చేసేటప్పుడు. ఈ ప్రాజెక్ట్ కూడా ఇయర్ లాంచ్ చేస్తున్నాం మోస్ట్లీ. వీఆర్ ఆల్రెడీ స్టార్టింగ్ ద పేపర్ వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఆల్సో. ఇది పార్వతీపురంలోని మన ఇందుపూరి బాబు గారు, మీకు చాలా మంది తెలిసే ఉంటుంది మన కమ్యూనిటీలో, పార్వతీపురం గోల్డ్ షాప్. సో వాళ్ళతో పాటు వీఆర్ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఇన్ దట్ ప్రాజెక్ట్. ఆల్రెడీ ప్రాజెక్ట్ 100% కంప్లీట్ అయిపోయింది, ఎన్ఓసి స్టేజ్లో ఉంది. రోడ్స్ లేఅవుట్ మొత్తం ఫినిష్ అయిపోయింది. అందులో వీ హ్యావ్ వాట్ సమ్ ప్లాట్స్ యాజ్ అవర్ షేర్. ఎవరికైనా పార్వతీపురం సిటీ లిమిట్స్లోనే ఉంటుంది. ఇట్స్ పార్వతీపురం నాకు తెలిసి దట్ ఈస్ ద ఫస్ట్ అప్రూవ్డ్ లేఅవుట్ విత్ ఆల్ వెరీ హై అండ్ స్పెసిఫికేషన్స్. సో ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే దిస్ ఇస్ ఐడియల్ ప్రాజెక్ట్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ ఫెసిలిటేటెడ్. అండ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఆల్రెడీ అవుతున్నాయి రెగ్యులర్గా, అపార్ట్మెంట్స్, హౌసెస్. సో పార్వతీపురంలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ కోసం ప్లాన్ చేసుకున్నా ఆర్ అపార్ట్మెంట్ కావాలని యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ దిస్ ప్రాజెక్ట్. సో దిస్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ అవర్ ప్రాజెక్ట్స్. The main